మనతో బీజేపీ సీనియర్ నేత మాధవిలత గారు ఉన్నారు. ఏదైతే రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ పైన వారి యొక్క అభిప్రాయం ఏంది, ఆయన చేసిన కామెంట్స్ పైన వారు ఏమంటున్నారు, వారి మాటలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాజమౌళి రీసెంట్ గా ఒక సినిమా సంబంధించిన ఫంక్షన్ లో హనుమంతుని మీద కామెంట్ చేసినటువంటి నేపథ్యం, దీనిపైన మీరేమంటారు? ఒక రకంగా హనుమంతుడి మీద కామెంట్ చేయలేదు. ఆయన అనింది ఎక్కడున్నారు మరి హనుమంతుడు, నాకు అన్యాయం జరిగేటప్పుడు మా నాన్నేమో నా వెనకే నిలబడి నడిపిస్తానన్నాడు కదా హనుమంతుడు, మరి ఇక్కడ ఎక్కడున్నాడు, అందుకే తద్వారా నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు ఆయన. సో నేను దేవుడు అంటే నమ్మకం లేదు అనేది చాలా చాలా సొంత విషయం. ఎవరికి? దేవుణ్ణి అడ్డంగా పెట్టుకొని వ్యాపారం చెయ్యకపోతే. ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ తీస్తారు, డిటెక్టివ్ మూవీస్ తీస్తారు, వాళ్ళు అనొచ్చు, తప్పు లేదు. మరి మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, మరి మీరు సినిమా ఎవరి కోసం తీసి డబ్బులు చేసుకుంటున్నారు? దేవుడు అంటే నమ్మకం ఉన్న ప్రజల గురించే కదా. అంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు డబ్బు రూపంగా వ్యాపారంగా వాడుకుంటున్నారు కదా. వాడుకుంటున్న దానికన్నా వాళ్ళ మనసుని నొప్పించకూడదు కదా. మీ దేవుడు ఎవరిప్పుడు? దేవుడా, కస్టమరా? గాంధీ గారు అన్నది అదే కదండి, మై కస్టమర్ ఈజ్ మై గాడ్. మీకు దేవుడే లేడు కాబట్టి ఈ టికెట్ పెట్టు కొనుక్కునే భక్తుడనే కస్టమర్ ఉన్నాడు కదా, ఆ గాడ్ ఎవరో తెలియట్లేదు. సరే, ఇది ఒక ఎత్తు. ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వన్ పాయింట్. నేను ఇంకో పాయింట్ చెప్తాను. ఈ ట్విట్టర్ ఏంటండి, ఇదేంటిది? నెవర్ లైక్డ్ రామ. ఏంటిది అంటే తేరగా దొరుకుతున్నామా హిందువులమంతా వీళ్ళకి? రాముడు ఎప్పుడు హీరో కాదంట, ఏంటంటే ఒకటే పెళ్ళాన్ని చుట్టూ తిరుగుతాడంట. మరి ఈయనకి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు? బాగుంటుందా నేను ఇలా అడిగితే? ఈయనని సభ్యకరంగా ఉంటుందా? ఏమిటండి ఇది? కృష్ణుడికి ఉండే గోపికలు గర్ల్ ఫ్రెండ్స్ అంట, 16,000 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. అందుకే కృష్ణుడు అంటే ఈయనకి ఇష్టం అంట. ఆ కృష్ణుడు భగవద్గీత కూడా చెప్పాడే, మరి ఆ భగవద్గీత ఇష్టం లేదా? కృష్ణుడు అన్నాడే నీ ధర్మాన్ని నువ్వు గౌరవించుకోవాలి అన్నాడు, మరి అది ఇష్టం లేదా? నువ్వు ఏం చేసినా నాకు చెందుతుంది, కర్మ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు పని చెయ్యాలి అన్నాడే కృష్ణుడు, మరి అదొద్దా? కృష్ణుడు కావాలి, కృష్ణుడు గర్ల్ ఫ్రెండ్స్ కావాలి మనకి. ఏంటండి, కృష్ణుడు భగవద్గీత వద్దు మనకి. మరి కర్మ ఫలితం ఆశించావే కాబట్టే కదా నీకు అంత బాధేసింది ఆంజనేయ స్వామి లేడని. ఐ డోంట్ లైక్ రామా అని చెప్పావు నువ్వు. కాబట్టి ఓ రకంగా బుద్ధి మాలాంటి వాళ్ళకు ఉండాలండి. దేనికి తెలుసా? ఇలాంటి వాళ్ళు మాలాంటి భక్తులని వాడుకొని వాళ్ళు టికెట్లు పెట్టుకొని వెళ్లి సినిమాలు చూస్తుంటే ఆ డబ్బుతో మంచి మూటా ముళ్ళు చేసుకుంటూ, రాముడు ఇష్టం లేదు, కృష్ణుడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు, నాకు దేవుడు అంటేనే నమ్మకం లేదని అవాక్కులు చవాక్కులు వాళ్ళు పేలడం, అది మేమందరం వినడం, మళ్ళీ వీళ్ళ సినిమాలు హిట్లు చేయడం. ఇప్పుడు వారణాసి సినిమా కూడా అదే విధంగా భక్తితోని శివునితో ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఏ భక్తి? ఎవరికుంది అక్కడ భక్తి? తీసిన వాళ్ళకుందా భక్తి? ఎవరికుందండి? ఆయన ఓపెన్ చెప్తున్నాడు, భక్తి లేదు, పాడు లేదు, దేవుడు లేదు, ఏం లేడని. ఎవరికుందండి ఇక్కడ భక్తి? మా పిచ్చి భక్తులు, ప్రజలు ఓట్లే టికెట్లు ఇచ్చి పోయి సినిమాలు చూస్తారే వాళ్ళండి వెర్రి భక్తులు. వాళ్ళు కళ్ళు తెరుచుకున్న నాడు హిందూ ధర్మానికి పట్టిన ఈ చీడ ఉంది, ఈ చెడు ఉంది చూడండి, అప్పుడు పోతుందండి. ఈ భక్తులు నిజంగా భక్తికరమైన సినిమాలు చూడాలంటే భక్త ప్రహ్లాద, లవకుశ, అర్థమైందా, శ్రీకృష్ణార్జునుల యుద్ధం, ఇవి చూడాలి గాని ఇవేవో ఫ్యాంటసీ వీళ్ళు పెడతారు. భక్తి ఉండదు, ఏమీ ఉండదు, నిజం ఉండదు, వాడేసుకొని వీళ్ళని పిచ్చోళ్ళని చేసి పైగా పైపెచ్చు ఇష్టం వచ్చిండు దేవుళ్ల మీద మాట్లాడు. అంటే ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఆయన తీసేటువంటి సినిమాల మీద వస్తున్నటువంటి నేపథ్యం, 1,000 కోట్ల బడ్జెట్ తో కూడా ఆయన సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి. అవునండి, అందుకే నేను అడుగుదా, పోనీ మీకు దేవుడు లేడు, ఓకే డన్, ఒప్పుకుందామండి. పోనీ మానవ సేవ, మాధవ సేవ ఉంది కదా. ఇప్పుడు కమ్యూనిస్టులందరికీ, లెఫ్టిస్టులకి ఏంటి, దేవుడు లేడు, మనిషే దేవుడు, మనిషి బాధలు వినాలి అన్న కాన్సెప్ట్ ఉంది కదా వీళ్ళకి. పోనీ అలా తీసుకుందాం రాజమౌళి గారిని. మీకు బాహుబలి హిట్ అయింది,
దరిదాపులో 1500 కోట్లు ఎంతో వచ్చినట్టుంది, 2000 కోట్లు, మన ఆ నంబర్ పెద్దగా తెలియదు కరెక్ట్ అంటే ఈ మధ్యలో ఏదో ఉన్నట్టుంది. పోనీ మీ సెట్లలో పనిచేసిన బాహుబలి సెట్స్ కి, బాహుబలి సినిమాకి పనిచేసిన ఆ చిన్న చిన్న ఆర్ట్ డైరెక్టర్ కింద ఉండేవాళ్ళు, క్లాబ్ బాయ్స్, లైట్ మ్యాన్, ఊడ్చే ఆడవాళ్లు, ఆ వంట చేసేవాళ్లు, పోనీ వాళ్ళకేమన్నా ఇచ్చారా? పోనీ కాస్తన్నా అరే నేను ఇంత బాగుపడ్డాను కదా, పోనీ అందులో ఒక చిన్న భాగం, చాలా చిన్న భాగం వీళ్ళందరికీ ఏదో ఒక ఇన్సూరెన్స్ చేయిద్దాం, ఒక FD చేయిద్దాం. ఎంత అవుతుందండి మహా అంటే? ఆ రోజు ఏమైనా శివుడి స్తోత్రం చేశారా? ఆ రోజు ఏమైనా ఆనందంతో ఒక ఛాతి గర్వంగా దేవుడున్నాడు అనిపించిందా? ఆ రోజు దేవుడున్నాడని చెప్పలేదు కదా. డబ్బు చేసుకున్న నాడు దేవుడున్నాడని మీరు చెప్పారా? వచ్చిన డబ్బులో మానవ సేవ చేశారా? చేయలేదు కదా. ఆ రోజు తన శక్తి సామర్థ్యాల మీద, తన గొప్పతనం మీద, తన టాలెంట్ మీద సినిమా వచ్చింది అనుకున్న ఆత్మస్థైర్యం ఉన్న రాజమౌళి గారు ఈ రోజు అదే ఆత్మస్థైర్యంతో గట్టిగా నిలబడాలి. చాలా మంది కింద ట్రోల్స్ చూశాను నేను, అసలు ఆయన వల్ల ఇంత దేవుడు భక్తి సినిమాలు వచ్చాను, వాళ్ళందరినీ ఆ చంప ఈ చంప వాయించగొట్టాలి. ఎందుకు తెలుసా? అరే రాజమౌళి దేవుణ్ణి తీసుకురాలే నాయన, రాజమౌళి భక్తిని తీసుకురాలే. సత్యయుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, దశావతారాలు, అమ్మవారి అవతారాలు, పరమేశ్వరుడు, వీళ్ళు రాజమౌళి పుట్టక ముందు నుంచి ఉన్నారు నాన్న. వాళ్ళని వాడుకుంటారు రాజమౌళి గారు లాంటి వాళ్ళు. దేవుని ఒక వ్యాపార వస్తువుగా ఈ రోజు రాజమౌళి వాడుకుంటున్నారని చెప్పేసి మీరు అంటారు. వాడుకుంటున్నారు, వాడుకోండి, ఇబ్బంది లేదు. వ్యాపారంగా వాడుతున్నందుకన్నా వ్యాపార వస్తువు మీద మనకి మర్యాద ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు బొమ్మలు చేసే వాళ్ళు ఉంటారు నాన్న, వాళ్ళు దేవుడు బొమ్మను చేసి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు అనుకో, మనకు అక్కడ బొమ్మలు కొనుక్కోబుద్ది అవుతుందా? ఒక మాట చెప్పండి మీరు. చక్కటి శివుడి బొమ్మ కొనుక్కోబుద్ది, ఆంజనేయ స్వామి బొమ్మ కొనడానికి వెళ్తారు, వాడు నాకు భక్తే లేదంటాడు, దేవుడి మీద భక్తి లేదు, నేను ఏదో చేసి పెట్టాను అక్కడ అని అంటే, కానీ నువ్వు కొనుక్కోవాలి. ఏ భక్తుడైనా ఎంత కష్టపడితే, ఎవరికి కష్టాలు లేవు? మీరాబాయి కష్టం చూడలేదా? భక్త తుకారాం కష్టాలు చూడలేదా? ప్రహ్లాదుడి కష్టాలు చూడలేదా? అందుకే నువ్వు భక్తుడు అవ్వలేవు నాయనా. డబ్బొచ్చిన రోజు దేవుణ్ణి స్మరించలేదు నీవు, ఏదో ఒక డ్రోన్ షాట్ పట్టుకునేసరికి దేవుడు లేదని అంటున్నావు. దేవుడు ఉంటే ఆ గ్లిచెస్ వచ్చి ఉండేవి కాదు కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దేవుడు ఉండడానికి నువ్వు ఏం దేవసేవ చేసావు, దైవసేవ ఏం చేసావు, మానవ సేవ ఏం చేసావయ్యా? ఒకటే ప్రశ్న వేస్తానండి, ఇంత దేవుడు సినిమాలు చేస్తున్నాడు కదా ఇతను, కనీసం ఒక్క భక్తుడికి జీవితం పూర్తి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఆయన? ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడతాడండి ఒక చిన్న పిల్లాడిలాగా, చెప్పండి మీరు. భక్త ధ్రువుడు ఎంత తపస్సు చేస్తాడండి, ఏం చేశాడండి ఆయన దేవుడు డబ్బులు ఇచ్చాడు కదండి, అన్ని కోట్లు ఇచ్చాడు కదా దేవుడు, ఇంకా ఏం తృప్తి లేదు ఆయనకి. వాళ్ళ నాన్నగారికి రాజ్యసభ సీటు కూడా వాళ్ళ నాన్నగారికి ఉన్న భక్తి మీద వచ్చింది కదా, అంత అందంగానే పెట్టాడు కదా దేవుడు ఆయన చుట్టూరా. ఏంటి ఇంకా బాధ ఈయనకి? పోనీ రాముడి గురించి అనొచ్చాలా? ఐ డోంట్ లైక్ రామ, నేను అంటున్నది కదా ఇది ట్విట్టర్, ఐ డోంట్ లైక్ రామా. నిజం చెప్పాలంటే ఈరోజు అయ్యా మనమే మన హిందూ ధర్మాన్ని కించపరిచి అలా అతపాతాళంలోకి అమర్యాద పూర్వకంగా పడేస్తున్నామండి. వేరే వాళ్ళు మన మీద వేలెత్తి చూపించేటట్టు మనం ప్రవర్తిస్తున్నాం. కనీసము ఒక స్థాయికి వచ్చిన ఇట్లాంటి పెద్దవాళ్లు అలా మాట్లాడితే చాలా కష్టంగా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది పాశ్చాత్య నాగరికత వైపు, నాస్తికత్వం వైపు పోతుంటే మా లాంటి వాళ్ళు సంఘము, ఎంత RSS సంఘం అంటే అందరం VHP వాళ్ళము వీళ్ళము మఠాధీశులు కష్టపడుతున్నాం. అయ్యో ఆడపిల్లలు మగపిల్లలు నాస్తికత్వం వైపు పోతున్నారే, పిల్లలు తెచ్చుకోవాలి, వీళ్ళని హిందూ ధర్మం వైపు తెచ్చుకోవాలి అని బాధపడుతుంటే, ఎందుకండి ఈయన మా కష్టం మీద బూడిద మీద పన్నీరు వేసినట్టు ఎందుకండి ఈయన ఒక్క విషబిందు వేస్తున్నాడు మా కష్టం మీద? ఈరోజు నేను అడిగేది రాజమౌళి గారిని అదొకటే, అయ్యా మీకు భక్తి లేకపోయిన తండ్రి, మీ దేవుడు నమ్మకపోయినా మీకు దండం, కానీ మీరు పబ్లిక్ ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఎందుకంటే మేము అహర్నిశలు కష్టపడుతున్నాం ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి. దేవుడిని ఏమి కోరట్లేదండి,
మా లాంటి వాళ్ళు కేవలం ధర్మం నిలబడాలి ధర్మం నిలబడాలి ధర్మం నిలబడాలి అనే అవస్థ పడుతున్నాం. ఆయన వచ్చి హ్యాపీగా డబ్బు చేసుకుంటూ ఒక టక్కన విషబిందు వేసిపోతాడు. ఇట్లా ఆయనకు ఆ స్వేచ్ఛ లేదంటారా మేడం? ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి హక్కు ఆయనకు లేదని చెప్పేసి అంటారా? వ్యక్తిగతంగా ఇంట్లో మాట్లాడుకుంటాం, బయట మాట్లాడమండి. వ్యక్తిగతంగా ఇంట్లో మాట్లాడుకుంటాం, బయట మాట్లాడడం. ఆయన వ్యాపారము అనే ఒక స్టేజ్ మీద మాట్లాడాడు. ఆయన రంగస్థలం ఎక్కడైతే వచ్చి అతను మాట్లాడాడో అది ఇంకా వ్యక్తిగతం ఏమిటండి? డబ్బులు తీసుకుంటూ ప్రజల దగ్గర నుంచి వ్యక్తిగతం ఎట్లయిందండి? ఇది చెప్పండి ఒక మాట. ఇప్పుడు పాలిటిక్స్ నా వ్యక్తిగతం అంటే ఎలా ఉంటుంది మీకు? ఓటర్లు వ్యక్తిగతమా? అక్కడ ఓటర్లు ఎంతనో ఇక టికెట్లు కొనుక్కునే వాళ్ళు అంతే కదా, ఇంకా ఎక్కువ. వాళ్ళు డబ్బులు కష్టార్జితం డబ్బులు పెట్టిపోతున్నారు అక్కడ. కనీసం నీ టికెట్ నీ కస్టమర్ ని నమ్మవైపోయి అతని దేవుడి కింద భావించు. కనీసం ఆ దేవుడు మనసు బాధ పెట్టకు, టికెట్ కొనేవాడి మనసు బాధ పెట్టకు. దానికోసమేనా ఇంట్లో తిట్టుకో, ఏం చేస్తాం? ఇంకా పో ఇంట్లో ఏమంటావు అనుకోపో. ప్రజల ముందేంటి ఆ రాముడిని దూషించడం ఏంటి? ఈ రాముడు ఏం అన్యాయం చేశాడు? ఈయనకి ఏం అన్యాయం చేశాడు రాముడు? ఏంటది? ఏమిటా భాష? ఏమిటా మాట్లాడడం? అంటే ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి కామెంట్ చేయడం భావ్యం కాదని చెప్పేసి మీరు అంటారు. 100%. పైగా ఈ ప్రముఖులు ఎలాంటి ప్రముఖులండి? ఎవరైతే దేవుడిని మాధ్యమంగా పెట్టుకొని సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు. మీకు మాట చెప్తాను. అక్కినేని నాగేశ్వరరావు గారు స్వయం కృషితో పైకి వచ్చి నమ్మిన వ్యక్తి అండి. ఆయనకు కూడా దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు, కానీ ఆయన దైవ దూషణ ఎప్పుడు చెయ్యలేదు తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన అర్జునుడి పాత్ర పోషించాడు. ఆయన కృష్ణుడు రాముడు పాత్రలు పోషించాడు. ఆయన ఆ ఒక గౌరవం ఉంది ఆయనకు వాటి మీద. ఆ పాత్రలు ఆయనకు ఒక గుర్తింపునిచ్చాయి. కాబట్టి నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను అని అన్నాడు తప్ప ఆయన కొడుదుడుకులు లేవా? ఆయన కష్ట నష్టాలు చూసుండరా? కానీ ఏ రోజు ఆయన దైవ దూషణ చేయలేదు. నేను అనేది అదొక్కటే, దైవ దూషణ చేయకూడదు. రాముని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం, కృష్ణుని ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం. ఎవరో పాపం ట్విట్టర్లో ఆ పిల్లాడు ఏదో పెట్టాడు. ఏం పెట్టాడు ఆ పిల్లాడు? శ్రీరామనవమి రోజు, లెట్ మీ రీడ్ ఇట్ అవుట్, పీపుల్ షుడ్ నో దిస్. తరుణ్ వి అంటే ఎవరో పిల్లాడు పాపం. ఎస్ఎస్ రాజమౌళి, విష్ యూ హార్టీ శ్రీరామ నవమి. Let our face beam with smile all the time by chanting the name of Lord Rama. ఏమైనా తిట్టాడా? పిల్లాడు పాపం ఏదో స్ఫూర్తి ఎక్కువైపోయి రాశాడు. థ్యాంక్ యూ బట్ ఐ నెవర్ లైక్డ్ లార్డ్ రామ. వై? వేరే మతాన్నే అనమే మేము. మోదీ గారు వేరే మతాన్ని ఎంతగానో ప్రశంసిస్తారు. నేను ఏ రోజు ఏ మతాన్ని నేను దూషించలేదు. మన మతం మీద డబ్బులు చేసుకుంటూ మనమే దూషిస్తే ఎలా ఉంటుందండి? ఇంకా ఈ తరానికి ఏం నేర్పిస్తున్నట్టు చెప్పండి. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. సో మీలాంటి పెద్దలు కానీ చాలా మంది హిందుత్వవాదులు మాట్లాడుతున్నప్పటికీ, ఈ విషయాన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి రియాక్షన్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మాట్లాడట్లేదు, దాని మీద నాకు పెద్ద అభిప్రాయాలు లేవండి. ఇప్పుడు చెప్తాను, అది వాళ్ళ స్వాగతం, వాళ్ళ సొంత విషయం. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కమెంట్ చేయాలి చెయ్యకూడదు అనేది ఇట్స్ ప్యూర్లీ దేర్ పర్సనల్ థింగ్. దే డు నాట్ హ్యావ్ టు కమెంట్. నేను కమెంట్ చేస్తున్నాను ఎందుకు అనంటే, ఈ తరంని సనాతన హిందూ ధర్మాన్ని పరిచయం చేస్తూ భక్తి మార్గంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న వాళ్లలో నేనొక దాన్ని. కాబట్టి ఇలాంటివి మాట్లాడితే, అదే దైవం మీద సినిమాలు తీసుకొని డబ్బు చేస్తూ ఇలా మాట్లాడితే దీని ప్రభావం ఎంత పడుతుంది, ఆ భక్తితో టికెట్ కొనుక్కునేవాడు మనసు ఎంత బాధపడుతుంది అన్న ఇబ్బంది తెలిసిన వ్యక్తిని. కాబట్టి ధైర్యం ఎక్కువ కాబట్టి నాకు నేను వచ్చి కమెంట్ చేస్తున్నాను. సామాజిక వాతావరణం మీద ప్రభావం పడుతుందని చెప్పేసి మీరు అంటున్నారు. అంతే కదండి, ఆలోచించండి. మీరు దేవుడు ఉన్నాడని నమ్మే కదండి టికెట్ కొనుక్కొని వచ్చి సినిమా చూస్తున్నారు. టికెట్లు కొనుక్కునే వాళ్ళకు కూడా డిక్లేర్ అయింది అనుకోండి, అరే భయ్ రాజమౌళి గారికి దేవుడు లేడంట, ఇక మనకు కూడా ఎందుకు రాబాయి దేవుడు అనుకున్నారు అనుకోండి, మరి ఈయన వ్యాపారం తుస్ అవుతుందే, టైర్ పంచర్ అయినట్టు అవుతుందే. మరి అంటే ఈయన టికెట్లు కొనుక్కునే వాళ్ళకేమో దేవుడు ఉండాలా, వాళ్ళకి భక్తి ఉండాలా, ఆ భక్తికి వాళ్ళు టికెట్ కొనుక్కొని సినిమా చూడాలా. ఈయనకు మాత్రం దేవుడికి నమ్మకం వద్దు, రాముడు తిడతాడు, ఈయన కృష్ణుడిని ఎగతాళి పట్టిస్తాడు. వారెవ్వా. సో ఆయనకి ఎలాంటి సామాజికమైనటువంటి బాధ్యత లేదు, ఆ బాధ్యతలతో ఆయన వ్యవహరిస్తలేదు, కేవలం సినిమాగా వ్యాపారంగా మాత్రం చూస్తున్నారని చెప్పేసి అంటారు. వ్యాపారంగా కూడా చూడట్లేదండి, నా బాధ అదే.
సామాజిక బాధ్యత ఎలాగో లేదు, వదిలేయండి. వ్యాపార భక్తన్న ఉండాలి, వ్యాపార గౌరవం అన్నా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాపారంలో మన దేవుడు ఎవరు? ఇప్పుడు నాకు పాలిటిక్స్ లో దేవుడు ఎవరండి? ఓటరే కదా. నేను ఓటర్ మనసు నొప్పించగలనా? హక్కు లేదు నాకు. మీ దేవుడు ఎవరండి? మీ టికెట్ కొనుక్కునే భక్తుడా? మరి ఆ దేవుడు భక్తుడిని మీరు టికెట్ కొనుక్కునేవాడిని మీరు మనసు నొప్పించచ్చా? అంతే నేను అడిగేది. మీ అభిప్రాయం ఏమన్నా మీ మనసులో ఉండనివ్వండి. మీరు మీ టికెట్ కొనుక్కోనే దేవుడిని మీరు ఎలా అవమానపరచగలరు? దట్స్ ఇట్. యూ హ్యావ్ ఆన్సర్, గివ్ ఇట్ టు మీ. ఏ అభిప్రాయమైనా ఉండొచ్చు మీకు దేవుడు ఉండకపోవచ్చు, కానీ టికెట్ కొనుక్కోనే మీ క్లయింట్ మీ దేవుడు. ఆ టికెట్ దేవుడికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఆ టికెట్ దేవుడికి గనక కొనుక్కొని దేవుడికి దేవుడు లేడని నిర్ణయించుకుంటే కనుక అతను, అప్పుడు మీ సినిమా ఏమవ్వాలి? నాస్తికులైపోతే అందరూ మీ సినిమా చూసేది ఎవరు? అది చెప్పండి. ఆన్సర్ పట్టుకురండి, నా దగ్గర పట్టుకోరాగలిగితే. సో ఇప్పుడు మీరు టికెట్ కొనే దేవుళ్ళకు మీరు ఏం చెప్తారు మేడం మీ వైపు నుండి? వాళ్లకు నేను నిర్ణయాలు చెప్పనండి, వాళ్లకొకటే చెప్తాను నేను. భక్తి ఒక ఆవేశంలాగా ఉంటే సరిపోదండి. ఆ భక్తికి గౌరవించే శక్తి కూడా మనకి ఉండాలి. నేను ఇంత రాజకీయంలో ఎందుకు దిగాను తెలుసా? రాముడిని, కౌసల్యాదేవిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఎంఐఎం అన్నదమ్ములు ఇద్దరు మర్యాద లేకుండా నా దేవుళ్ళని అన్నారన్న కోపంతో నేను రాజకీయంలోకి వచ్చి ఓల్డ్ సిటీని ఎంచుకున్నానండి. నేను అది నాకున్న నా భక్తి. నన్నెవరు అడగల రాజకీయంలో రమ్మని, కానీ నా దేవుళ్ల గురించి కనుక ఎవడన్నా ఏమన్నా అంటే, అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా నా దేవుళ్ల జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది నాకు, నా హిందూ ధర్మం మీద నాకున్న గౌరవానికి, నాకున్న భక్తికి సంబంధించింది. ఇంత భక్తి ఏం చేసుకుంటానండి? ఎవడంటే ఏందో అనుకుంటూ పోతుంటే గమ్మున కూర్చొని ఉంటే ఎవరో నన్ను ప్రశ్నించారు నా ఇన్స్టాగ్రామ్ లో, మరి పీకేలో అమీర్ ఖాన్ శివుణ్ణి అవమానిస్తే మీరు అప్పుడెందుకు జవాబీలంటే, నేను అప్పుడు ఎవరికి తెలియదురా బాబు, ఇప్పుడు అనమని ఇవ్వండన్నా ఊరుకుంటానేమో. నేను ఆ రోజు ఐఎమ్ నోబడి, నేను మీకు తెలీదు, మీరెవరో నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు. అప్పుడు నేను మారను, నేను ఇలాగే ఉంటా. నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా నేను ఇలాగే ఉంటా. సో రాజమౌళి వ్యాఖ్యలతో నిజంగానే హిందూ సమాజం పైన కానీ, లేకపోతే యువత పైన, ఎవరైతే హిందుత్వాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళపైన ప్రభావం పడుతుందంటారు, ఆస్తికుల పైన? ఇప్పుడు ప్రభావం పడుతుందా పడదా? ఇప్పుడు తండ్రి తాగితే కొడుకు మీద, కూతురు మీద ప్రభావం పడుతుందా పడదా? నాయన మాట చెప్పు. ఇప్పుడు తల్లి తండ్రిని అప్పులు చేస్తే, అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారనుకో అవమానంగా, ఆ ఇంట్లో పిల్లల మీద ప్రభావం పడుతుందా పడదా నాయన? తండ్రి అప్పుల పాలయ్యాడనుకో, అప్పుల భారం పిల్లల మీద పడుతుందా పడదా నాయన? పెద్దవాళ్లు, సమాజంలో ఒక స్థాయి ఉన్నవాళ్లు, వాళ్ళకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు, వాళ్ళు దేవుళ్ల సినిమాలు తీస్తున్నప్పుడు వాళ్ళకి మేము తలెత్తిలా చూస్తాం. అబ్బా రాజమౌళి గారు ఎంత బాగా తీశారు, అసలు ఆ శివలింగానికి ఎంత శక్తి ఉందనిపించిందో, ఆ ప్రభాస్ ఎత్తుతుంటే ఆ బాహుబంధాల నుంచి ఆ తెగుతున్నట్టు, తాళ్ళు తెగుతుంటే దట్స్ అ డిస్కషన్ విచ్ ఫార్మ్స్. ఏం చేశారు మీరు? శివుడు విష్ణు రూపం, విష్ణు శివరూపం అండి. రాముని దూషిస్తావు, కృష్ణుని దూషిస్తావు, దేవుడు లేడంటావు, ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు నేను నమ్మను అంటావు. ఎంత గుచ్చుకుంటుంది, నొచ్చుకుంటుంది ఆలోచించండి. అంటే నువ్వు ఆ శివుణ్ణి కూడా ఎంత ఏమి కమెంట్లు చేసుకున్నావో అసలు ఆ షూటింగ్ లో శివుడి మీద, మరి ఏం వెకిలి జోకులు వేసుకున్నావో నువ్వు ఆ శివుడి మీద. ఆ షూటింగ్ అంతసేపు ఏమన్నావో శివుడిని, ఏమన్నావో ఏమో, దేవుడు భగవంతుడి కదా శివుడికే తెలుసు. ఇప్పుడు ఇంకా ఆలోచన పెరుగుతుంది కదా, ముందుకు వెళ్ళిపోతుంది కదా ఆలోచన. బాలేదు, అది బాలేదు. ఇప్పటికే హిందూ సమాజం ఏదో దిశలో వెళుతుందని ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్లు, ధర్మాధికారులు అందరం బాధపడుతున్నాం. మళ్ళీ ఇవెందుకయ్యా మా పనులు పెంచడానికి? ఏదో మీ డబ్బులు చేసుకుంటున్నారు, హ్యాపీ డబ్బులు చేసుకోండి నాన్న, ఇంకా సినిమాలు తీసుకోండి దేవుడి మీద, ఇంకా డబ్బులు చేసుకోండి, విల్ బి వెరీ హ్యాపీ. దూషించకండి దేవుళ్ళని దయచేసి, ఇది రిక్వెస్ట్.
భక్తులు ఈ విధంగా స్పందిస్తున్నా ఇప్పటి వరకు రాజమౌళి నుండి ఎలాంటి స్పందన లేదు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఎలాంటి కామెంట్ ఇప్పటి వరకు చేయనటువంటి పరిస్థితి. ఆయన సమాధానం భగవంతుడే ఇప్పిస్తాడండి. ఆయనకు లేకపోవచ్చు భగవంతుడు. మా అందరికి భగవంతుడు ఉన్నాడుగా. ఆ సినిమా చూసే ప్రజలకు కూడా భగవంతుడు ఉన్నాడుగా. అదే వాళ్ళ నాన్నగారిలో భగవంతుడు ఉన్నాడుగా. రాజమౌళి గారి నాన్నగారికి భగవంతుడు ఉన్నాడు కదా. ఏదో రూపంలో రాజమౌళి గారికి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు దేవుడు. ఆయన ఉన్నాడనే ఉనికిని ఖచ్చితంగా ఇప్పిస్తాడు. ఆ రోజు ఇదే రాజమౌళి గారు భగవంతుడు ఉన్నాడు, క్షమాపణ రూపమో ఏ రూపమో అది నాకు తెలియదు. అది నేను ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ఇట్. నేనేమీ అహంతో అడగట్లేదు. అదే పెద్ద ఈగో సాటిస్ఫాక్షన్ కాదు నాకు. అది ఇదే రాజమౌళి గారు వినమ్రతతో భగవంతుడు ఉన్నాడు అని చిరుమందహాసంతో చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు నా భగవంతుడు, ఇంతమంది భక్తుల మనసులో ఉన్న భగవంతుడు, వాళ్ళ నాన్న భార్య నమ్మే భగవంతుడే చెప్పిస్తారు ఆయనతోటి. పశ్చిమే సవాల్ చూడండి. సినిమాను బహిష్కరించాలి, రాజమౌళి సినిమాలను బహిష్కరించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుంది మేడం, మీరేమంటారు? నేను అలాంటి వ్యక్తిని కాదండి నేను. ఎందుకంటే ఆ సినిమా మీద పాపం ఎంతో మంది వర్కర్స్, వాళ్ళు వీళ్ళు, ఇన్వెస్టర్స్, యాక్టర్స్ ఎంతో మంది ఆధారపడి ఉంటారు కదండి. తప్పు కదా. వాళ్ళందరి జీవనాధారాన్ని పాడు చేయాలని కోరుకోవడం భక్తి కాదండి. అది నాకు దృష్టిలో భక్తి కాదు. రాజమౌళి అనే ఒక వ్యక్తి సినిమా కాదండి. సెట్టింగ్స్ ఉంటాయి, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కొరియోగ్రఫీ ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఉంటుంది. వాళ్ళందరూ ఎక్కడ పోవాలండి? బీద పాపం డైలీ వీళ్ళు ఉంటారు కదా, మన ఏమంటారు జూనియర్ ఆర్టిస్టులు అందరూ పనిచేసి ఉంటారు, ఎంతో మంది ఇన్వెస్ట్లు చేస్తుంటారు. నాశనమో ఒక చెడు జరగాలని కోరుకోవడం హిందూ ధర్మమో హిందూ భక్తో కాదండి. మనిషిలో మార్పు రావాలని కోరుకోవడం. ప్రహ్లాదుడు ఒకటే కోరుకున్నాడు, నా తండ్రి మారాలి, నా తండ్రి మారాలి. రామచంద్రుడు కూడా రావణాసుడిని ఒకటే కోరుకున్నాడు, నువ్వు మారవయ్యా నాయన, మారరా బాబు అని కోరుకున్నాడు. అది సనాతన హిందూ ధర్మం. ఆ వ్యక్తిలో ఆ మార్పు రావాలి. రాజమౌళి గారిలో ఆ శాంతం రావాలి. అంత సంపాదించిన తర్వాత ఒక తృప్తి రావాలి ఆయనలో. అంతేగాని అంత అసంతృప్తిగా ఆయన అలా ప్రవర్తించినా కూడా ఇబ్బంది లేదు. చిన్నపిల్లల పాప ఎంత బాధపడ్డాడు అయ్యో అనుకుంటాం గాని రాముణ్ణి దూషించడం, కృష్ణుని వెటకారం చేయడం, దీనివల్ల ఏమైందంటే ఆ వ్యక్తి మీద ఏమన్నా 2 నిమిషాలకి జాలి వేసినా కూడా అది కూడా పోయింది. యాక్చువల్లీ నేను ఒక నిమిషానికి అనుకున్నా ఏ పోతే పోనీలే పాపం అంటే అన్నాడే, ఏమైపోయిందిలే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను రామచంద్రుడిని ఆయన అనడం, దూషించడం విన్నాను, ఎంత అసహ్యంగా ఉందండి ఆ వీడియో. అసలు వింటే మీకే తెలుస్తుంది. నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఫ్లాష్ చేయండి దాన్ని. తప్పు కదండి. ఏమొస్తుంది మీకు? ఆ భక్తుడి భక్తిని అవమానిస్తే ఏమొస్తుంది మీకు? అవమానపడి వాడు మళ్ళీ డబ్బులు ఇచ్చి మీ సినిమా చూడాలి. తప్పు కదండి. ఇలా దేవుని మీద నమ్మకుండా దేవుని మీద సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించిన వాళ్ళని ఏమంటారు? ఇంకా ఏం చెప్తామండి, ఇండైరెక్ట్ గా టికెట్లు కొనుక్కొని వెళ్లే వాళ్ళే వీళ్ళకి మంచి సమాధానం ఇవ్వాలి. మా ఓటర్లే చెప్తాను, రేపు వద్దురా బాబు, మీ జీవితాలు బాగుపరచలేని వాళ్ళకి ఎందుకురా ఓట్లేస్తారు, తాత్కాలికంగా ఎందుకు నాయనా ఉచ్చులో పడతారు మీరు. అట్లా వీళ్ళకి కూడా చెప్తారు, నాన్న నీ భక్తి దేవుణ్ణి దూషించే వాళ్ళ మీద చూపించడం కాదు నాన్న, నీ కష్టార్జితం తీసుకెళ్లి, ఇదే కష్టార్జితం తీసుకెళ్లి ఇంత అన్నదానం చెయ్యి. భక్త ప్రహ్లాద పాత సినిమా చూడు, పాత ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ గారిది, రోజారమణి గారు, వీళ్ళందరి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అసలు ఒక్కదానిని మంచివాడు ఈలపాటి రఘురామయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. దాన్ని చూడండి కావాలంటే. అసలు భక్తి ఏంటో తెలుస్తుంది మీకు. ఒరిజినల్ స్టోరీస్ పరిచయం అవుతాయి మీకు. కాళహస్తి మహత్యం ఉంది, ఇవన్నీ చూడండి నిజంగా భక్తి కావాలంటే. లేదా క్లియర్ గా ఉండండి. తిట్టేవాడు తిడతాడు దేవుణ్ణి, వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసుకుంటాడు, మాకేం పెద్ద భక్తి లేదు, మేము ఎంటర్టైన్మెంట్కే పోతున్నామంటే ఆ క్లారిటీ బాగుంది, ఆ క్లారిటీ పెట్టుకోండి. కానీ భక్తుంది కానీ మేము తిట్టినా పోతాము అని అంటే ఇంకా మరి భక్తులు ఆలోచించుకోవాల్సింది. కానీ నాలాంటి వాళ్ళు ఇంకేం మాట్లాడగలరండి ఆఫ్టర్ దిస్. రాజమౌళి కామెంట్ లో దేవుని మీద కాకుండా వాళ్ళ తండ్రి విశ్వాసాన్ని కూడా కామెంట్ చేసినట్టు చెప్పి అనుకోవచ్చా? అది వాళ్ళ ఇంటి పర్సనల్ విషయం అండి. తండ్రి కొడుకుల మధ్యలో తండ్రి ఏమన్నా ఆశీర్వదించవచ్చు, కొడుకు ఏమన్నా తండ్రి మీద అలగచ్చు. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫర్ మీ ఇట్స్ అ ఫ్యామిలీ మ్యాటర్. నేను అందులో ఇంటర్ఫీర్ అవ్వని అది మాట్లాడను. కానీ
వ్యాపారంగా దేవుణ్ణి చేసుకొని ఆయన మీద సినిమా తీసి డబ్బు సంపాదిస్తున్న రాజమౌళి గారు రాముణ్ణి దూషించడం అంటే క్షమాపణకి అర్హత లేని స్థాయి అది. కాబట్టి కృష్ణుణ్ణి రాముణ్ణి దూషించిన రాజమౌళి గారికి ఆయనకి ఇప్పుడు చెప్తా దేవుడు ఎక్కడున్నాడో రాముణ్ణి దూషించాడు, కృష్ణుని ఎగతాళి పట్టించాడు. వాళ్ళిద్దరి భక్తుడైన ఆంజనేయ స్వామి ఊరుకుంటాడా? ఇక్కడ పట్టుకున్నారు రాజమౌళిని అందరూ. అది దేవుడు ఉండడం అంటేనండి. నా రామచంద్రుడు ఎంత మంచివాడు, కృష్ణుడు ఎంత శాంతపరుడు. అన్ని కామెంట్లు చేస్తూ కూడా ఆయన ఏమనలే. బాహుబలి సినిమా హిట్లు కూడా చేపించారు వాళ్ళు. ఆంజనేయ స్వామి ఊడుకోడుగాడండి, ఎందుకంటే ఆయన భక్తుడండి. ఆంజనేయ స్వామి భక్తుడు, దైవదూషణ ఆయన ఒప్పుకోడు. పైగా ఆయన గురువు రాముడు, ఆయన దేవుడు. కాబట్టి యూ బెటర్ బి కేర్ఫుల్ విత్ హనుమాన్. అంతే, అది దేవుడు ఉండడం అంటే. చివరిగా చెప్పండి మేడం, ఇటు దేవుని నమ్మే వాళ్ళకి కానీ దేవుని నమ్మని వాళ్ళకి కానీ రాజమౌళి చేసినటువంటి కామెంట్లు కానీ, రాజమౌళి ఎవరైతే టికెట్లు అమ్ముకొని సంపాదించినటువంటి భక్తులకు కానీ ఏమి చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, ఇది ఎలా ఉంటుంది అంటే దేశభక్తి మీద సినిమాలు తీస్తుంటే దేశభక్తి ఉండాలండి. మనసులో దేశభక్తి లేకుండా దేశం మీద ఏదో సినిమాలు తీసేస్తూ స్టేజ్ మీదకి వచ్చి నాకు దేశభక్తి లేదన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది వినడానికి? బాగుంటుందా? నువ్వు ఏ దేశంలో ఉంటూ ఆ దేశం మీద సినిమా తీసి, పేట్రియాటిక్ సినిమా, దేశభక్తి సినిమా తీసి నాకు దేశభక్తి లేదు అంటే ఎలా రియాక్ట్ అవ్వమంటారు? అలాగే దేవుడి మీద సినిమా తీసి దాని మీద డబ్బులు చేసుకుంటూ దేవుడిని ఇష్టం వచ్చిన నానా మాటలు మాట్లాడుతూ నాకు దేవుడు లేడు, ఉంటే ఏం చేస్తున్నాడు, ఇలా మాట్లాడితే భక్తులకు ఒక్కసారైనా ఆత్మాభిమానం ఉండాలండి. ఆ దేవుడిని ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి, రేపొద్దున ఇంకెవ్వరు ఇలా మాట్లాడకుండా ఉండే గుణపాఠం చెప్పాలి అని వాడు నిర్ణయించుకోవాలి. దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళకి నేనేం చెప్తానండి? వాళ్ళకి రాజమౌళి చాలా హ్యాపీగా ఉంటుంది. అబ్బా ఏం చెప్పేళ్లే రాజమౌళి అని పండగ చేసుకుని ఉంటారు వాళ్ళందరూ. అమ్మయ్యా ఇన్నాళ్ళు ఏదో భక్తి ఉంది అనుకునే క్యాండిడేట్ బొత్తిగా భక్తి లేదా, అమ్మయ్య మన ఫ్రెటర్నిటీ, మన మనిషి అని ఫుల్ పండగ చేసుకుని ఉంటారు వాళ్ళందరూ. ఇంకా వాళ్ళ గురించి నేనేం చెప్తాను? వాళ్ళని మార్చడానికి నేను ఇక్కడ రాలేదండి, భక్తులని సంరక్షించడానికి నేను మానవ ప్రయత్నం చేస్తున్నాను. ఎలాగో నమ్మని వాడి గురించి నాకెందుకండి నా టైం వేస్ట్? వాళ్ళని బాగుపరచడానికి రాలేదు. నేను రాజమౌళిని గారిని కూడా బాగుపడండి అనట్లా. టికెట్ కొనే ఆ భక్తుణ్ణి గౌరవించండి. వాడి కోసమైనా ఇలాంటి మాటలు బయట చెప్పకండి, వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. వ్యాపారాన్నైనా గౌరవించుకోండి అని చెప్తున్నా. ఇది మాధవలత గారు చెప్తున్నటువంటి విషయం. అయితే రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో వాటిపైన కూడా వారు స్పందించారు. అదేవిధంగా ఏదో ఒక రోజు రాజమౌళితోనే దేవుడు ఉన్నాడని చెప్పేసి, ఆ భగవంతుడు పలికిస్తారని చెప్పేసి కూడా వారు అంటున్నారు. ఏదైతే రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ పైన ఆ టికెట్లు కొనుక్కొని సినిమా చూసే వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. కెమెరామెన్ రాంబాబుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.